హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ మాస్టర్. ఈరోజు మీకు నేను ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ అయితే చూపిస్తాను. ఆ స్టేటస్ మీరు కూడా మీ ఫోటోని యాడ్ చేసి చేసుకోవచ్చు. సూపర్ వాట్సాప్ స్టేటస్ అని చెప్పొచ్చు. ఇది మీరు వాట్సాప్లో ఒక అప్లికేషన్ అయితే అవసరం ఉంటుంది. అప్లికేషన్ పేరు వచ్చేసి కైన్ మాస్టర్. ఈ అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మేడ్ విత్ కైన్ మాస్టర్ అని అక్కడ కనిపిస్తుంటుంది వాటర్ మార్క్. ఇంకా చాలా చాలా బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే మీకు ప్రైమ్ వర్షన్ అయితే మీరు బై చేసుకోవాలి ఉంటుంది. దానికోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. కైన్ మాస్టర్ మోడెడ్ కైన్ మాస్టర్ ఇది. ఆ మోడెడ్ కైన్ మాస్టర్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు వాటర్ మార్క్ కూడా రాదు, ఇంకా బ్లెండింగ్ ఆప్షన్స్ కూడా లభిస్తాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ వాట్సాప్ స్టేటస్ మీరు వాట్సాప్లో కూడా పెట్టుకోవచ్చు, ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ డెమో అయితే చూపిస్తా. డెమో చూడండి ఫ్రెండ్స్. నేను సౌండ్ అయితే తగ్గిస్తున్నాను, ఎందుకంటే సౌండ్ వస్తే కాపీరైట్ స్ట్రైక్స్ రావడం అయితే జరుగుతుంది. ఇలాగే మీరు పెట్టుకోవచ్చు మీ స్టేటస్ని. ఇలాంటి స్టేటస్ వాట్సాప్ స్టేటస్ మై రూల్ మై యాటిట్యూడ్ అని, ఇది మీరు కూడా అవి ఎడిట్ అయితే చేసుకోవచ్చు మీ కైన్ మాస్టర్లో. కైన్ మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అయితే ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసినట్టయితే మీకు రేషియోస్ అడుగుతుంది. 16:9 రేషియో అయితే తీసుకోవాలి మీరు. తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అయినా ఏదైనా బ్లాక్ అయితే తీసుకుంటున్నాను నేను. ఈ బ్యాక్గ్రౌండ్ని ఒక 1 మినిట్ దాకా డ్రాగ్ అయితే చేయండి. 1 మినిట్ దాకా డ్రాగ్ చేసిన తర్వాత మరి ఫ్రంట్కి అయితే వచ్చేసండి. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత మీరు మీ ఏ ఫోటోని స్టేటస్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి పిక్సార్ట్, ఇంకా వెబ్సైట్ www.remove.bg అసంటి వెబ్సైట్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఆ వెబ్సైట్ని అయితే యూజ్ చేసేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత లేయర్స్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇప్పటిదాకా మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశారో ఆ బ్యాక్గ్రౌండే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఉంటుంది. అయితే నేను ఈ రష్మిక హీరోయిన్ అయితే మీకు తెలిసి ఉండొచ్చు, ఆమె ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. అయితే తీసుకొని ఇక్కడ 2 ఫింగర్స్తోని మీరు ఇక్కడ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి ఉంటుంది ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ అయితే చేయండి. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా మీకు 1 మినిట్ దాకా అయితే డ్రాగ్ చేసుకోండి లాస్ట్ దాకా. మరి ఫ్రంట్కి అయితే వచ్చేయండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత లేయర్స్ మీద ట్యాప్ చేసి నేను డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ అయితే ఇస్తాను. ఆ టెంప్లెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు మై లైఫ్ ఈజ్ మై రూల్ యాటిట్యూడ్ అవి కూడా నేను ఇస్తాను, అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కత్తెర పక్క స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. దాన్ని సెకండ్ ఫుల్ మోడ్లో అయితే ఆన్ చేసేసి రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేసండి. క్లిక్ ఇచ్చిన తర్వాత టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేసిన తర్వాత మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ అయితే ఇచ్చేయండి. స్క్రీన్ ఇచ్చేసిన తర్వాత మీ ఫోటో అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీకు మరి టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కిందికి వచ్చేసినట్టయితే అడ్జస్ట్మెంట్ అనే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అయినా కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అయితే ఫస్ట్ ఇది మొత్తం హై చేసుకోండి, ప్లస్ 550 చేసుకోండి. దాన్ని కూడా కొంచెం 55, 39 ఇట్లా చేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న మై లైఫ్ మై రూల్స్ అని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఉంటుంది. దాని మీద ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి లేయర్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న అది ఉంటుంది కదా, ఆ మై రూల్ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అయితే చేయండి. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేసేసి దాన్ని కూడా లాస్ట్ దాకా అయితే డ్రాగ్ చేసుకున్న తర్వాత మీకు మరి ఫస్ట్కి వచ్చేసిన తర్వాత లేయర్స్ మీద ట్యాప్ చేసేసి యాటిట్యూడ్ పిఎన్జీని అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. యాటిట్యూడ్ పిఎన్జీని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాటిట్యూడ్ పిఎన్జీని మీద ట్యాప్ చేసి దాన్ని కూడా లాస్ట్ దాకా అయితే డ్రాగ్ చేసిన తర్వాత మీకు మరి ఫస్ట్కి వచ్చేసి మీరు ఒకసారి అయితే ప్లే చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో.
చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది. తర్వాత మీరు ఇష్టం వచ్చిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోవాలంటుంది. మీ ఇష్టం వచ్చిన సాంగ్, నేను ఒక సాంగ్ని అయితే యాడ్ చేస్తాడా, గీతా గోవిందంలో ఏంటి ఏంటి సాంగ్ని అయితే యాడ్ చేస్తా. దానికోసం ఆడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ కిందికి వచ్చేసినట్టయితే మీకు ఫోల్డర్స్ అని ఉంటుంది. ఫోల్డర్స్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్స్ మీద ట్యాప్ చేసినట్టయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కిందికి వచ్చేసినట్టయితే ఏంటి ఏంటి సాంగ్ మీద ట్యాప్ చేసి మీరు లేయడం అయితే జరుగుతుంది. తర్వాత ప్లే సెకండ్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి నుంచి ప్లే చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ని అయితే ఇక్కడ మ్యూజిక్ మీద ట్యాప్ చేసి ఆడియో మీద ట్యాప్ చేసి కిందికి వచ్చేసినట్లయితే ఇక్కడ ట్రిమ్ అండ్ స్పిల్ట్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత రైట్ మార్క్ మీద ట్యాప్ చేసి దాన్ని కొంచెం అయితే తీసుకోండి. ఫ్రంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మీ రెడీ అయిపోతుంది స్టేటస్ అయితే. మీ ఫోటో కూడా అవి పెట్టుకొని ఇలాగే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ స్టేటస్ని అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఇలా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మై లైఫ్ ఈజ్ మై రూల్ యాటిట్యూడ్ అని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ అని ఉంటుంది. రిజల్యూషన్ని అయితే మీరు ఇక్కడ HD 720p పెట్టుకోండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 25 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ హై అండ్ లో ఉంది కదా, ఇక్కడ ఈ దాన్ని ఒక 10:1 ఇక్కడ 10:2 ఇట్లా పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేస్తే ఈ వీడియో మీరు ఎడిట్ చేసిన వీడియో HD క్వాలిటీలో అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఈ దాన్ని మీరు వాట్సాప్ స్టేటస్లో ఇంకా ఫేస్బుక్ అండ్ టిక్టాక్లో పోస్ట్ చేశారనుకో లైక్స్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి నా లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.